హాయ్ గైస్. నేను మీ శివ ఫ్రమ్ కెనడా. సో, ఇప్పుడే నేను 'అఖండ 2' మూవీ చూసుకోవడం అనేది జరిగింది. సో, యాక్చువల్‌గా ఇక్కడ ప్రీమియర్ షో అనేది ఎందుకో కెనడాలో పడలేదనమాట. సో, మీకు యాక్చువల్‌గా నైట్ అక్కడ డిసెంబర్ 12థ్ అంటే డిసెంబర్ 12థ్ ముందు రోజు మిడ్‌నైట్ నుంచి స్టార్ట్ అవుతది కదా ప్రీమియర్ షోస్. బట్ ఇక్కడ ఎందుకో ఆ షో ఇక్కడ మా వాళ్ళు ఆఫ్టర్‌నూన్ 1:30 ఇక్కడ స్టార్ట్ అవ్వాలి 11థ్ డే. బట్ స్టార్ట్ అవ్వలేదు. బట్ మాకు 4కి స్టార్ట్ అయ్యాయి. అంటే మీకు ఈవినింగ్ 4 ఉన్నప్పుడు మాకు 6:30 ఆ షోనే స్టార్ట్ అయిందనమాట. సో, అది చూసి ఇప్పుడే ఇంటికొచ్చాను. సో, ఇప్పుడు నేననేది నా రివ్యూ చేద్దాం. సో, రివ్యూలోకెళ్తే సో, 'అఖండ 2' మూవీ అనేది స్టార్ట్ అయినప్పుడు యాక్చువల్‌గా 'అఖండ 1' ఉంటుంది కదా! 'అఖండ 1'కి సంబంధించిన కొన్ని క్లిప్స్ చూపించి ఆ స్టోరీని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ అనేది 'అఖండ 2'లోకెళ్తారు. ఇది కంటిన్యూయేషన్ అనమాట. 'అఖండ 1'కి 'అఖండ 2' అంటే అది సెపరేట్ అని కాకుండా స్టోరీస్. 'అఖండ 1' నుంచి 'అఖండ 2' కంటిన్యూయేషన్ పెట్టారు. సో, 'అఖండ 2'లో ఏమవుతుందంటే వేరే ఇప్పుడు చైనా ఉంది కదా! చైనీ దేశం వాళ్ళు మన దేశాన్ని ఏదైనా దెబ్బతీసి పై చెయ్యి సాధించాలని చెప్పేసి ఒక ప్లాన్ చేస్తారనమాట కొంతమంది విలన్స్. సో, ఆ ప్లాన్ చేసినప్పుడు ఇప్పుడు 'అఖండ 1'లో చిన్న పాప ఉంటుంది కదా! ఆ చిన్న పాప ఆ ప్లాన్‌కి సంబంధించిన ఒక సొల్యూషన్ ఫైండ్ ఔట్ చేస్తుంది. ఆ ఇష్యూకి సంబంధించిన ఒక సొల్యూషన్ ఫైండ్ ఔట్ చేస్తది. సో, ఆ ఇష్యూ నుంచి మన 'అఖండ' ఉన్నాడు కదా హీరో. సో, ఆయన ఆ పాపని మళ్ళీ ఫస్ట్ పార్ట్‌లో ఎలా అయితే కాపాడాడో, ఈ పార్ట్‌లో ఎలా కాపాడాడు. సో, వాళ్ళని ఎలా అంతమొందించాడనేది యాక్చువల్‌గా ఓవరాల్ సినిమా రివ్యూ మూవీ అయితే. సో, నాకైతే చాలా బాగా నచ్చింది. సో, ఇందులో నటీనటుల విషయానికొస్తే ఇంక మీకు 'బాలకృష్ణ' గారి నుంచి తెలిసిందే కదా! సో, చాలా అద్భుతంగా ఫస్ట్ పార్ట్‌లో కంటే కూడా ఈ పార్ట్‌లో ఇంకా ప్రతి సీన్‌లో కూడా 'బాలకృష్ణ' గారు వచ్చినప్పుడు మాత్రం మనకి గూస్ బంప్స్ అనేదొస్తాయి. ఆయన యాక్షను, ఆ మూవ్‌మెంట్స్, ఫైట్ అనేది మాత్రం చాలా అద్భుతంగా చేశాడనమాట. ఇంక 'బోయపాటి' గారు తర్వాత 'బాలకృష్ణ' కాంబినేషన్ అంటే తెలియంది. ఇది ఫోర్త్ సినిమా కదా ఆల్రెడీ. సో, ఆయన కూడా స్టోరీని ఎక్కడ డైవర్ట్ చేయలేదనమాట. అంటే అన్నెసెసరీ సీన్స్ పెట్టడం, అన్నెసెసరీ పార్ట్స్ పెట్టడం, అంటే పాటల మధ్యలో ఎక్కడంటే అక్కడ ఇరికించడం అలా కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక ఫ్లో అనేది బాగా తీసుకెళ్ళాడనమాట. ఇందులో ఫస్ట్ పార్ట్ అంతా కొన్ని రోజుల వరకు జరుగుతది. సెకండ్ పార్ట్‌కొచ్చేసరికి బోయపాటి గారు ఆ మొత్తం సీక్వెన్స్‌నంతా ఒక 1, 2 డేస్‌లో అది ఫినిష్ చేయాలి. 1, 2 డేస్ అంటే ఒక 2 రోజుల్లోనే ఆ సొల్యూషన్ ఫైండ్ ఔట్ చేసిన తర్వాత దాన్ని ఫినిష్ చేసేలాగా జరుగుతూ ఉంటుంది స్టోరీ అంతా. అది కూడా స్క్రీన్ ప్లే అనేది చాలా బాగా చేశాడు. ఇంక అలాగే విధంగా వస్తే ఇంకా విలన్‌గా 'అదీప్ పెనిశెట్టి' గారు ఎలా అయితే మనకి బాలకృష్ణ గారు దేవుడిలాగా చేశారో శివుడిని కూడా వచ్చి క్యారెక్టర్ ఉంటుందనమాట. సో, కాబట్టి ఒక విలన్ లాగా ఒక దయ్యం డెవిల్ టైపు 'అదీప్ పెనిశెట్టి' గారు చేశారు. ఆయన కూడా రోల్ అంటే ఒక 2, 3 ఫైట్స్ కోసం ఉంది గానీ, అంత ఎఫెక్టివ్‌గానే నాకు అనిపించలేదు ఆయనది. బట్ స్టిల్ ఉన్నంత వరకు మాత్రం చాలా అద్భుతంగా అనిపించింది. తర్వాత ఇంకా 'సంయుక్త మీనన్' ఆమెది జస్ట్ ఒక పాట ఒక 2, 3 సీక్వెన్స్‌లుంటాయి. అందులో ఉన్నంత వరకు బానే చేసింది కానీ, అంత ఎక్కువగా ఏం వాడుకోలేదు. అదే విధంగా మిగిలిన తదితరుల వాళ్ళు వీళ్ళు నటీనటులందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన పరిధిలో మాత్రం బానే యాక్ట్ చేశారు. ఇంకా టెక్నికల్ విషయానికొస్తే మళ్ళీ ఇంకొకసారి మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే తమన్ గారు. సో, ఎక్కడెక్కడ ఎలివేట్ చేయాలి, సో, ఎక్కడెక్కడ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అనేది అవసరం అవుతది. బాలకృష్ణ గారు చేసే ఫైట్స్‌కి తమన్ గారి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లో విజువల్స్ వీఎఫ్ఎక్స్ అనేది పెట్టుంటే సూపర్బ్‌గా ఉంటుంది. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ అని ప్రతి ఫైట్ అద్భుతంగా వచ్చింది. 'రామ్ లక్ష్మణ్' గారి ఫైట్ మాత్రం చాలా బాగా కొరియోగ్రఫీ చేశారనమాట. నాకైతే ఫైట్స్ అనేవి చాలా బాగా నచ్చినాయి యాక్చువల్‌గా. ఇంకా, ఇంకా టెక్నికల్ విషయానికొస్తే సినిమాటోగ్రఫీ వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారనమాట. సో, ఓవరాల్‌గా అయితే మూవీ అనేది ఖచ్చితంగా బావుంది. బట్ ఏంటంటే కొన్ని నెగెటివ్స్ గురించి, డ్రాబ్యాక్స్ గురించి మాట్లాడితే ఎమోషన్ అనేది ఫస్ట్ మనకి 'అఖండాలో' క్యారీ అయినంత ఎమోషన్ అనేది 'అఖండ 2'లో క్యారీ అయిందని నాకు అనిపించలేదు. అదే విధంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంటే కొన్ని సీన్స్ అనేది క్రియేట్ చేశారు గానీ, ఫైట్స్, యాక్షన్, వీఎఫ్ఎక్స్ అంతా బావుంది గానీ, ఆ ఎమోషన్ అనేది ఏదైతే డెప్త్ ఉందో అంత డెప్త్‌గా రాలేదు. అంటే ఎక్కడ బోర్ కొట్టదు. అలా అని చెప్పి టూ మచ్‌గా అంటే ఎమోషనల్‌గా సూపర్బ్ అన్న ఎక్సైటింగ్ మూమెంట్స్ అనేది కూడా అంతగా అనిపించవు. బట్ వావ్ మూమెంట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క ఫైటు, ప్రతి ఒక్కటి కూడా ఆహ్, యూ నో చాలా వావ్ మూమెంట్. అందులో ఇంకోటేంటంటే మన ఇండియాలో సింగిల్ స్క్రీన్‌లో చూసినప్పుడు మాత్రం మన వాళ్ళు పేపర్‌లేసి అందరూ ఎక్సైట్ అవుతారు. బట్ ఇక్కడేంటంటే కెనడాలో సైలెంట్‌గా చూస్తూ ఉంటారు కదా! బట్ నాకు మాత్రం కొన్ని బాలకృష్ణ గారు చేసిన ప్రతి ఫైట్ వావ్ మూమెంట్ అనిపించింది. బట్ కొన్ని డ్రాబ్యాక్స్ అంటే ఈ ఏదైతే ఎమోషన్ అనేది తక్కువుందన్న ఒక చిన్నది తప్ప మిగిలిన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ చెప్పినట్టుగానే స్టోరీ డైవర్ట్ కాకుండా యూనో ఒక ఫేజ్‌లో అది మాత్రం బాగా బోయపాటి గారు బాగా చేశారు. సో, ఓవరాల్‌గా నేను ఈ మూవీకి మీకిచ్చే రేటింగ్ ఏంటంటే ఓవరాల్ ఔట్ ఆఫ్ 5 3.5 ఖచ్చితంగా థియేటర్‌కెళ్ళే చూడండి. ఎందుకంటే ఆ సౌండు, ఆ వీఎఫ్ఎక్స్, ఆ విజువల్స్‌లోని మీరు చూస్తేనే మూవీ అనేది మీకు చాలా బాగా అనిపిస్తది. అలా కాకుండా మీరు మొబైల్స్‌లో గానీ ఇలా చూస్తే అంత మంచిగా అనిపించకపోవచ్చు. సో, ఖచ్చితంగా థియేటర్‌కెళ్ళే చూడండి. ఎవరైతే బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం
గుండెల మీద చేసుకొని పోయి చూడొచ్చు, ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా మన గవర్నమెంట్ గురించి కూడా అక్కడక్కడ కొన్ని పాయింట్స్ అనేది కొన్ని డైలాగ్స్ పెట్టారు. ఇంకా మెయిన్ పాయింట్ ఏంటంటే సనాతన ధర్మం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశామన్నమాట. అంటే ఇప్పుడున్న జనరేషన్కి, జెన్‌జెడ్ జనరేషన్కి దేవుడు, ఆ తర్వాత సనాతన ధర్మము సంబంధించిన మన భగవద్గీత, రామాయణం అవన్నీ ఎలా బ్లెండ్ అయిపోయాయి మన లైఫ్‌లో ప్రతి సిట్యుయేషన్స్‌లో అనేది చెప్పడానికి ట్రై చేశారు. ఖచ్చితంగా అది కూడా మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు జనరేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అది కొద్దిగా డైలాగ్స్ అనేది నచ్చుతాయని అనుకుంటున్నాను. సో ఓవరాల్‌గా నా రివ్యూ 3.5 ఔట్ ఆఫ్ 5. మీరు కూడా తప్పకుండా థియేటర్‌కి వెళ్ళి చూడండి. ఓకే. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.